అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురియుగాక. సోదర సోదరిమణులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో ఉపదేశాలను గ్రంథాలను అవతరింపజేస్తూ వచ్చాడు. ఆ గ్రంథాల పరంపరలోని చివరి హెచ్చరికా హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది సర్వమానవాళి కోసం అవతరింపజేయబడింది. దీని అవతరణ భాష అరబీ. ఇప్పుడు దీని తెలుగు అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 7వ అధ్యాయం ఆరాఫ్ 172వ వాక్యం నుండి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్త, ప్రజలకు ఆ సమయాన్ని జ్ఞాపకం చెయ్యి. అప్పుడు నీ ప్రభు ఆదాం సంతతి యొక్క వీపుల నుండి వారి సంతానాన్ని తీసి ఇంకా స్వయంగా వారిని వారికే సాక్షులుగా నిలబెట్టి అడిగాడు, నేను మీ ప్రభువును కదా అని. వారు ఇలా అన్నారు, నిశ్చయంగా మీరే మా ప్రభువు, మేము దీనికి సాక్ష్యం ఇస్తున్నాము. మేము ఇలా ఎందుకు చేశామంటే ప్రళయం నాడు మీరు మాకు ఈ విషయం తెలీదు అని అనకుండా ఉండేటందుకు, లేదా షిర్కును అంటే దైవానికి భాగస్వామ్యాన్ని మా తాత ముత్తాతలు మాకంటే ముందే ప్రారంభించారు, తర్వాత మేము వారి సంతతికి జన్మించాము. దుర్జనులు చేసిన నేరానికి మీరు మమ్మల్ని పట్టుకుంటారా అని అనకుండా ఉండేటందుకు. చూడండి, ఇలా మేము మా సూచనలను స్పష్టంగా వివరిస్తాం. వారు మరలి రావాలని ఇలా చేస్తాము. ప్రవక్త, వారికి ఆ వ్యక్తి గాథను వినిపించు. అతనికి మేము మా వాక్యాల జ్ఞానాన్ని ప్రసాదించాం, కానీ అతడు వాటిని పాటించకుండా విముఖుడైపోయాడు. చివరకు శైతాన్ అతన్ని వెంబడించాడు. పర్యావసానంగా అతడు మార్గభ్రష్టులలో కలిసిపోయాడు. మేము గనక కోరి ఉన్నట్లయితే అతనికి ఆ వాక్యాల ద్వారా ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారం, కానీ అతడు భూమి వైపునకే మొగ్గాడు, తన మనవాంఛననే అనుసరించాడు. కనుక అతడి పరిస్థితి కుక్క వంటిదైపోయింది. మీరు దానిపై దాడి చేస్తే అప్పుడు కూడా అది నాలుకను వెళ్ళగొడుతుంది. దానిని వదిలిపెడితే అప్పుడు కూడా అది నాలుకను వెళ్ళబెడుతుంది. మా వాక్యాలను తిరస్కరించే వారి దృష్టాంతం కూడా ఇదే. నీవు వారికి గాథలను వినిపిస్తూ ఉండు, బహుశా వారు ఏచుస్తారేమో. మా వాక్యాలను తిరస్కరించిన వారి దృష్టాంతం చాలా చెడ్డది, ఎందుకంటే వారు తమకు తామే అన్యాయం చేసుకుంటున్నారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ ఎవడికి మార్గం చూపుతాడో వాడే సన్మార్గం పొందుతాడు, కానీ అల్లాహ్ అంటే ఈశ్వర్ ఎవడిని తన మార్గదర్శకత్వానికి దూరం చేస్తాడో వాడే నిష్ఫలుడవుతాడు, నష్టపోతాడు. చాలా మంది జిన్నాతులను మానవులను మేము నరకం కోసమే సృష్టించాము. ఇది యథార్థం. వారికి హృదయాలున్నాయి, కానీ వారు వాటితో ఆలోచించరు. వారికి కళ్ళున్నాయి, కానీ వారు వాటితో చూడరు. వారికి చెవులున్నాయి, కానీ వారు వాటితో వినరు. వారు జంతువుల వంటి వారు కాదు, వాటికంటే కూడా దిగజారిపోయారు. అలక్ష్యంలో మునిగి ఉన్నవారు వీరే. అల్లాహ్ అంటే ఈశ్వర్కు మంచి పేర్లు. ఈశ్వర్ మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతో వేడుకోండి. ఆయనను మంచి పేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలిగే వారిని వదిలిపెట్టండి. వారు తాము చేస్తున్న దానికి ప్రతిఫలం పొంది తీరుతారు. మేము సృష్టించిన వారిలో ఖచ్చితంగా సత్యం ప్రకారం ఉపదేశించే, సత్యం ప్రకారం న్యాయం చేసే ఒక వర్గం కూడా ఉంది. ఇక మా వాక్యాలు అసత్యాలని తిరస్కరించిన వారు, మేము వారిని క్రమేణా వారికి ఏమాత్రం తెలియని పద్ధతి ప్రకారం వినాశనం వైపునకు తీసుకుపోతాం. నేను వారికి సడలింపు ఇస్తున్నాను, నా వ్యూహానికి తిరుగులేదు. తమ మిత్రులపై ఉన్మాద ప్రవాహం ఏదీ పడలేదు అనే విషయం గురించి వారు ఎప్పుడు ఆలోచించలేదా? అతని హెచ్చరిక చేసేవాడు మాత్రమే. చెడు ఫలితం కలగక ముందే స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా
వారు భూమి ఆకాశాలు పనిచేసే తీరుని గురించి ఎప్పుడు యోచించలేదా? అల్లాహ్ అంటే ఈశ్వర్ సృష్టించిన ఏ వస్తువును వారు కళ్ళు తెరిచి చూడలేదా? బహుశా వారి జీవితపు గడువు పూర్తి అయ్యే సమయం ఆసన్నమైందనే విషయం గురించి కూడా వారు ఆలోచించలేదా? అయితే ప్రవక్త చేసిన ఈ హెచ్చరిక తర్వాత అసలు వారు విశ్వసించే విషయం మరొకటి ఏది కాగలదు? మరొక మార్గదర్శకుడు ఎవడూ లేడు. అయితే ప్రవక్త చేసిన ఈ హెచ్చరిక తర్వాత అసలు వారు విశ్వసించే విషయం మరొకటి ఏది కాగలదు? అల్లాహ్ అంటే ఈశ్వర్ తన మార్గదర్శకత్వం నుండి దూరం చేసే వ్యక్తికి మరొక మార్గదర్శకుడు ఎవడూ లేడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అటువంటి వారిని తమ తలబించుతంలో మార్గం తెప్పి తిరగడానికి వదిలిపెడతాడు. వారు నిన్ను అసలు ఈ ప్రళయ గడి ఎప్పుడు అవతరిస్తుంది అని అడుగుతున్నారు. ఇలా దాని గురించి నా ప్రభువుకే తెలుసు. దాని సమయం వచ్చినప్పుడే ఆయన ప్రత్యక్షపరుస్తాడు. ఆకాశాలలో అవనిలో ఉన్నది అది అత్యంత కఠిన సమయంగా ఉంటుంది. ఆకాశాలలో భూమిలో అది అత్యంత కఠిన సమయంగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగా వచ్చి పడుతుంది. నీవు దాని అన్వేషణలో మునిగి ఉన్నట్లుగా భావించి వారు నిన్ను దాని గురించి అడుగుతున్నారు. ఇలా దాని గురించి కేవలం అల్లాహ్ అంటే ఈశ్వర్కు మాత్రమే తెలుసు. కానీ చాలా మందికి యథార్థము తెలియదు. ప్రవక్త వారితో ఇరాన్ నాకు సంబంధించిన లాభ నష్టాలపై నాకు ఏ అధికారమూ లేదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ కోరిక మాత్రమే అవుతుంది. నాకే గనక అగోచర విషయ జ్ఞానం ఉన్నట్లయితే నేను ఎన్నో ప్రయోజనాలను నా కొరకు పొంది ఉండేవాడిని. నాకు ఎన్నటికీ ఏ నష్టము వాటిల్లేది కాదు. నేను నా మాటను నమ్మేవారి కొరకు కేవలం హెచ్చరిక చేసేవాడిని మాత్రమే, శుభవార్త వినిపించేవాడిని మాత్రమే. అల్లాహే మిమ్మల్ని ఏకైక ప్రాణి నుండి సృష్టించాడు. అల్లాహ్ అంటే ఈశ్వరే అంటే సృష్టికర్తయే మిమ్మల్ని ఏకైక ప్రాణి నుండి సృష్టించాడు. ఇంకా అదే జాతి నుండి అతని సహచరిని సృజించాడు. అతను ఆమెతో ప్రశాంత జీవితం గడపటానికి. తర్వాత పురుషుడు స్త్రీని కప్పివేసినప్పుడు ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించింది. ఆమె దాన్ని మోసుకుంటూ తిరుగుతూ ఉండేది. తర్వాత ఆమె గర్భభారం అధికమైనప్పుడు వారు ఉభయులు కలిసి తమ ప్రభు అయిన అల్లాహ్ అంటే ఈశ్వర్ అంటే సృష్టికర్తను ఇలా వేడుకున్నారు. నీవు గనక మాకు మంచి పిల్లవాడిని ఇచ్చినట్లయితే మేము నీకు కృతజ్ఞులవుతాం. అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ వారికి ఒక చక్కని ఏ లోపము లేనటువంటి పిల్లవాడిని ప్రసాదించాడు. కానీ వారు ఆయన ప్రార్థించిన ఈ కానుక విషయంలో ఇతరులను అంటే ఆయన సృష్టిలోంచి వాళ్ళని ఊహ అనుమానాలతో మనం సృష్టించుకున్నటువంటి వాళ్ళని ఆయనకు భాగస్వాములుగా చేశారు. వారు చేసే ఈ షిర్క్ అంటే దైవత్వపు భాగస్వాము పనులకు అల్లాహ్ అంటే ఈశ్వర్ అతీతుడు ఉన్నతుడు. ఎంత మూఢులు వీళ్ళు! ఏ వస్తువును సృష్టించలేని వారిని, స్వయంగా తామే సృష్టించబడిన వారిని, ఎవరికీ సహాయం చేయని వారిని, స్వయంగా తమకు తామే సహాయం చేసుకోలేని వారిని వీరు అల్లాహ్ అంటే ఈశ్వర్కు భాగస్వాములుగా చేస్తున్నారు. ఒకవేళ మీరు వారిని రుజుమార్గంపైకి రమ్మని ఆహ్వానిస్తే వారు మీ వెంట రారు. మీరు వారిని పిలిచినా లేక మౌనం వహించినా రెండూ ఒక్కటే. అల్లాహ్ను త్రోసిరాజని మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి. వారికి కళ్ళున్నాయా? వాటితో అల్లాహ్ అంటే ఈశ్వర్ని త్రోసిరాజని మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు అంటే సృష్టితాలే.
మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారి పట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి. వారికి కాళ్ళు ఉన్నాయా, వాటితో వాడు నడవడానికి? వారికి చేతులు ఉన్నాయా, వాడు వాటితో పట్టుకోవడానికి? వారికి కళ్ళున్నాయా, వాటితో చూడడానికి? వారికి చెవులున్నాయా, వాటితో వినడానికి? ప్రవక్త వారితో ఇలా అను, మీరు నిలబెట్టిన భాగస్వాములను పిలవండి. తర్వాత మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా వ్యూహాలు పన్నండి. నాకు ఏమాత్రము గౌరవం ఇవ్వకండి. ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన దేవుడే నా సంరక్షకుడు, సహాయకుడు. ఆయన సజ్జనులకు సహాయపడతాడు. దీనికి భిన్నంగా మీరు అల్లాహ్ అంటే ఈశ్వరుని వదిలి వేడుకునే వారు మీకు సహాయం చేయలేరు, స్వయంగా తమకు సహాయం చేసుకోలేరు. ఇంకా మీరు గనక వారిని రుజుమార్గం వైపునకు రమ్మని పిలిస్తే వారు మీ మాటలను విననైనా లేరు. పైకి వారు మీ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తుంది, కానీ వాస్తవానికి వారు దేనిని చూడరు. ప్రవక్త, మృదుత్వం, మన్నింపైన వైఖరిని అవలంబించు, మంచిని బోధించు, మూర్ఖులతో వాదానికి దిగకు. ఒకవేళ ఎప్పుడైనా శైతాన్ని నిన్ను ఉసిగొలిపితే అల్లాహ్ అంటే ఈశ్వర శరణు వేడుకో. ఆయన అన్ని వినేవాడు, అన్ని తెలిసినవాడు. వాస్తవానికి భయభక్తులు గల వారి స్థితి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా శైతాన్ ప్రభావం వల్ల వారికి ఏదైనా చెడు ఆలోచన తట్టినప్పటికీ వారు తక్షణం అప్రమత్తులవుతారు. తర్వాత వారు అవలంబించిన సరైన మార్గం ఏమిటో వారికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వారి అంటే శైతాను సోదరులు వారిని తమ వక్ర మార్గంలోనికి లాక్కుపోతారు. వారిని మార్గభ్రష్టులుగా చేయడంలో ఏమాత్రమూ లోపం చేయరు. ప్రవక్త, నీవు వారికి ఆ సమయం గురించి ఏదైనా ఒక సూచనను అంటే మహత్యాన్ని చూపకపోతే వారు ఇలా అంటారు, నీవు నీ కొరకు ఏదైనా సూచనను ఎందుకు ఎన్నుకోలేదు? వారితో ఇలా, నేను కేవలం నా ప్రభు నా వద్దకు పంపిన వాణిని మాత్రమే అనుసరిస్తాను. ఇందులో కాంతి పుంజాలు ఉన్నాయి. అవి మీ ప్రభు తరపు నుండి వచ్చాయి. ఇది మార్గదర్శకత్వం, కారుణ్యం, దాన్ని స్వీకరించే వారి కొరకు. దివ్య ఖురాన్ మీ ముందు పఠించబడుతూ ఉన్నప్పుడు దానిని శ్రద్ధతో వినండి, మౌనంగా ఉండండి. బహుశా మీరు కరుణించబడతారేమో. ప్రవక్త, నీ ప్రభువును ఉదయం సాయంత్రము స్మరించు, లోపల వినయంతోనూ భయంతోనూ, మెల్లగా నోటితో కూడా. నిర్లక్ష్యం చేసేవారిలో నీవు చేరకు. నీ ప్రభు సన్నిధిలో సన్నిహిత స్థానం కలిగి ఉండే దైవదూతలు ఎన్నడూ తమ గొప్పతనానికి గర్వపడి ఆయన ఆరాధనకు విముఖులు కారు. ఆయనను స్తుతిస్తూ ఉంటారు. ఆయన ముందు సజ్దా చేస్తూ వినమ్రులవుతారు. 8వ అధ్యాయం అన్ఫాల్. ఇందులో 75 వాక్యాలు ఉన్నాయి. ఇది మదీనా నగరంలో అవతరించింది. అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వారు నిన్ను అన్ఫాల్ ను గురించి అడుగుతున్నారు. ఇలా అను, ఈ అన్ఫాల్ అల్లాహ్ అంటే ఈశ్వరుకు, ఆయన సందేశహరుడుకు చెందుతాయి. కనుక మీరు అల్లాహ్ అంటే ఈశ్వరుకు భయపడండి, మీ పరస్పర సంబంధాలను సంస్కరించుకోండి. అల్లాహ్ అంటే ఈశ్వరుకు, ఆయన సందేశహరుడికి విధేయత చూపండి. మీరు కనుక విశ్వాసులే అయితే. నిజమైన విశ్వాసుల హృదయాలు అల్లాహ్ అంటే ఈశ్వర్ ప్రస్తావన విన్నంతనే భయంతో కంపిస్తాయి. వారి సమక్షంలో అల్లాహ్ అంటే ఈశ్వర వాక్యాలు పారాయణం చేయబడుతున్నప్పుడు వారి విశ్వాసం పెరుగుతుంది. వారు తమ ప్రభు పట్ల నమ్మకం కలిగి ఉంటారు. వారు నమాజును స్థాపిస్తారు. వారికి మేమిచ్చిన దాని నుండి మా మార్గంలో ఖర్చు పెడతారు. అటువంటి వారే నిజమైన విశ్వాసులు. వారి కొరకు వారి ప్రభు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. తప్పులకు మన్నింపు ఉంది, శ్రేష్టమైన ఆహారం ఉంది. ఈ అన్ఫాల్ వ్యవహారంలో కూడా ఇదివరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఇప్పుడు ఉత్పన్నమవుతోంది.
అప్పుడు నీ ప్రభు నిన్ను సత్యంతో నీ గృహం నుండి బయటకు తీసుకొచ్చాడు. విశ్వసించిన వారిలో ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు. వారు ఈ సత్యం విషయంలో నీతో ఘర్షణ పడ్డారు. అది వాస్తవానికి సత్యమని పూర్తిగా రుజువైపోయింది. వారి పరిస్థితి తమ కళ్ళ ముందే తాము మృత్యు వైపునకు తరమబడే వారి మాదిరిగా ఉంది. రెండు వర్గాలలో ఒక వర్గం మీకు దొరికిపోతుందని అల్లాహ్ వాగ్దానం చేసిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. మీకు బలహీన వర్గం దొరకాలని మీరు కోరుకున్నారు. కానీ తన మాటల ద్వారా సత్యం యొక్క సత్యతను నిరూపించాలనేది, అవిశ్వాసులను సమూలంగా నాశనం చేయాలనేది అల్లాహ్ అంటే ఈశ్వర్ సంకల్పం. ఎందుకంటే సత్యం సత్యంగా రూఢి కావాలని, అసత్యం అసత్యంగా రుజువు కావాలని. ఇది అపరాధులకు ఎంత అనిష్టమైనా సరే. కానీ మీరు మీ ప్రభు సహాయం కొరకు ప్రార్థించిన సందర్భాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. సమాధానంగా అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చాడు, నేను మీ సహాయం కొరకు 1000 మంది దూతలను ఒకరి తర్వాత ఒకరిని ఎడదెగకుండా పంపుతున్నాను. మీకు శుభవార్తగాను మీ మనస్సులు దీనివల్ల నిశ్చితంగా ఉండే నిమిత్తము అల్లాహ్ అంటే ఈశ్వర్ ఈ విషయాన్ని మీకు తెలిపాడు. సహాయం అనేది ఎప్పుడు లభించినా అల్లాహ్ అంటే ఈశ్వర్ తరఫు నుండే లభిస్తుంది. నిశ్చయంగా ఈశ్వర్ అంటే అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు, అత్యంత వివేకవంతుడును. ఇంకా ఆ సమయాన్ని అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వర్ తన తరఫు నుండి నిద్రమత్తు రూపంలో నిశ్చింతను, నిర్భయ స్థితిని మీపై ఆవహింపజేస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశం నుండి మీపై నీళ్లను వర్షింపజేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని పరిశుద్ధపరచాలని, మీకు శైతాను వల్ల కలిగిన మాలిన్యాన్ని మీ నుండి దూరం చేయాలని, మీకు ధైర్యం కలగాలని, తద్వారా మీ పాదాలను సుస్థిరం చెయ్యాలని. ఇంకా ఆ సమయం అప్పుడు మీ ప్రభు దైవదూతలకు ఇలా సంజ్ఞ చేశాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు విశ్వాసులకు ధైర్యస్థైర్యాలను కలిగించండి. నేను ఇప్పుడే అవిశ్వాసుల హృదయాల్లో భయాన్ని సృష్టిస్తాను. కనుక మీరు వారి మెడలపై కొట్టండి, వారి కీళ్లపై కొట్టండి. ఎందుకంటే వారు అల్లాహ్ అంటే ఈశ్వర్ను, ఆయన సందేశహరుని ఎదిరించారు. అల్లాహ్ అంటే ఈశ్వర్ను, ఆయన సందేశహరుని ఎదిరించే వారి పట్ల అల్లాహ్ అంటే ఈశ్వర్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తాడు. ఇది మీ శిక్ష. ఇక దానిని రుచి చూడండి. సత్యాన్ని తిరస్కరించే వారికి నరక శిక్ష ఉంటుందనే విషయం మీరు తెలుసుకోవాలి. విశ్వాసులారా, మీరు కనుక సైన్యం రూపంలో అవిశ్వాసులను ఎదుర్కొంటే వారికి వెన్ను చూపకండి. ఎవడు అటువంటి సమయంలో వెన్ను చూపుతాడో యుద్ధపు టెట్టుగడిగా అలా చేస్తే తప్ప, లేదా మరొక విశ్వాసుల సైన్యాన్ని కలిసేందుకు అలా చేస్తే తప్ప అతడు అల్లాహ్ అంటే ఈశ్వర్ ఆగ్రహంలో చిక్కుకుపోతాడు. నరకం అతడి నివాస స్థలం అవుతుంది. అది అతి చెడ్డ పురాగమన ప్రదేశం. కనుక యథార్థం ఏమిటంటే వారిని మీరు చంపలేదు, వారిని అల్లాహ్ అంటే ఈశ్వర్ చంపాడు. ప్రవక్త, నీవు విసరలేదు, అల్లాహ్ అంటే ఈశ్వర్ విసిరాడు. ఈ పని కొరకు విశ్వాసుల చేతులు వినియోగించబడటం. ఎందుకంటే అల్లాహ్ అంటే ఈశ్వర్ ముస్లింలను అంటే దైవ విధేయులను ఒక మంచి పరీక్ష గుండా విజయవంతంగా దాటించదలిచాడు. నిశ్చయంగా అల్లాహ్ అంటే ఈశ్వర్ అన్నీ వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఈ వ్యవహారం మీకు సంబంధించినంత వరకే. అవిశ్వాసుల పట్ల వ్యవహారం ఎలా ఉంటుందంటే అల్లాహ్ అంటే ఈశ్వర్ వారి వ్యూహాలను బలహీనపరుస్తాడు. ఈ అవిశ్వాసులతో ఇలాను, మీరు గనక తీర్పు కోరితే ఇదో తీర్పు మీ ముందుకు వచ్చేసింది, కాబట్టి ఇక మానండి, ఇది మీకే మేలు. ఒకవేళ మీరు ఈ బుద్ధి తక్కువ పనిని మళ్ళీ చేసినట్లయితే మేము కూడా మళ్ళీ అదే శిక్షను విధిస్తాం. మీ సైనిక దళం అది ఎంత అధికంగా ఉన్నప్పటికీ మీకు ఏమాత్రమూ పనికిరాదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ విశ్వాసులతో ఉన్నాడు. విశ్వసించిన ప్రజలారా, అల్లాహకు అంటే ఈశ్వర్కు, ఆయన సందేశహరుడికి విధేయత చూపండి. ఆజ్ఞ విన్న తర్వాత దాని నుండి మరవకండి.
ఆజ్ఞ విన్న తర్వాత దాని నుండి మరలకండి. వాస్తవంగా వినకుండానే మేము విన్నాము అని అనేవారి వలె మీరు అయిపోకండి. తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు, మూగవారు మాత్రమే నిశ్చయంగా అల్లాహ్ అంటే ఈశ్వర సృష్టిలో నీచాతి నీచమైనకు చెందిన జంతువులు. వారిలో ఏ కొద్దిపాటి మంచితనమైన ఉందని అల్లాహ్ అంటే ఈశ్వర్కు అనిపించి ఉంటే ఆయన వారికి తప్పకుండా వినిపించే భాగ్యం కలుగజేసి ఉండేవాడు. కానీ ఆ మంచితనం లేకుండా ఆయన గనుక వారికి వినిపించి ఉండినట్లయితే వారు నిర్లక్ష్యంగా తమ ముఖాలను తిప్పుకుని ఉండేవారే. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ అంటే ఈశ్వర్ పిలుపునకు, ఆయన సందేశహరుడు పిలుపునకు జవాబు పలకండి. ప్రవక్త మీకు జీవితాన్ని ప్రసాదించే దాని వైపునకు మిమ్మల్ని పిలిచినప్పుడు తెలుసుకోండి, అల్లాహ్ అంటే ఈశ్వర్ మనిషికి అతని హృదయానికి మధ్య ఉన్నాడని. ఆయన మీ వైపునకు మీరు పోగు చేసి ఆయన వైపునకే మీరు పోగు చేయబడతారని. ఆ ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దానివల్ల కలిగే హాని ప్రత్యక్షంగా మీలో పాపం చేసిన వారికే పరిమితమై ఉండదు. అల్లాహ్ అంటే ఈశ్వర్ కఠినంగా శిక్షించేవాడన్న విషయాన్ని తెలుసుకోండి. జ్ఞాపకం తెచ్చుకోండి ఆ సమయాన్ని. అప్పుడు మీరు అల్ప సంఖ్యలో ఉండేవారు. భూమిపై మీరు దుర్బలులుగా పరిగణించబడేవారు. మిమ్మల్ని ప్రజలు రూపుమాపుతారేమోనని మీరు భయపడుతూ ఉండేవారు. తర్వాత అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు ఆశ్రయస్థలాన్ని సమకూర్చాడు. తన సహాయంతో మీ చేతులను బలం చేకూర్చాడు. మీకు మంచి ఉపాధిని ఏర్పాటు చేశాడు. బహుశా మీరు కృతజ్ఞులు అవుతారేమోనని. విశ్వసించిన ప్రజలారా, బుద్ధిపూర్వకంగా అల్లాహ్ అంటే ఈశ్వర్కు, ఆయన సందేశహరుడుకు నమ్మక ద్రోహం చేయకండి. మీ అమానతుల విషయంలో ద్రోహానికి పాల్పడకండి. మీ సంపద, మీ సంతానము వాస్తవంగా పరీక్షా సాధనాలని, అల్లాహ్ అంటే ఈశ్వర్ వద్ద ప్రతిఫలం ఇవ్వడానికి కావలసినంత ఉందనే విషయాన్ని తెలుసుకోండి. విశ్వసించిన ప్రజలారా, మీరు కనుక భయభక్తులను అవలంబిస్తే అల్లాహ్ అంటే ఈశ్వర్ మీకు గేటురాయిని ప్రసాదిస్తాడు. మీ నుండి మీ చెడులను దూరం చేస్తాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్ అంటే ఈశ్వర్ అత్యధికంగా మన్నించేవాడు, అనుగ్రహించేవాడును. ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపునపై సకల స్తోత్రములని సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ అర్పిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాం అలా రసూలిన్ నబీన్ కరీం. अल्लाह तेरी ज़मीन पर तेरा कानून जल्द से जल्द नाफिज करा मेरा मालिक। व अकामत दीन का काम हमें करने वाले बना, जिससे तेरी रज़ा हासिल करके आखिरत में फलाह पा सके। अल्लाह जो वज़न हम नहीं उठा सकते हम पर मत रख मौला। पिछली कौमों के उम्मतों पर जो वज़न रखा गया हम पर मत रख मौला। हम बहुत कमज़ोर है मौला, काफिरों के मुखालिफ मदद कर मालिक। रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून, वस्सलामुन अलल मुरसलीन, वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురియుగాక.